వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ప్రజలారా, ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజ విద్యార్థి లోకమా, ఇవాళ నిన్నటి ఒక విషయం, ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర పార్టీల ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక అంశాన్ని మన ముందుకు చర్చ పెట్టారు. అదేంటంటే విద్యార్థి రాజకీయాలు. సో ఈ టాపిక్ చర్చించే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఉద్యమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇక విద్యార్థి రాజకీయాల విషయానికి వస్తే, నిజంగా ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 20 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన, విద్యార్థి రాజకీయాలను బలపరచడం, తీర్మానాలు చేసినాం. మేము ఉస్మానియాలో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వైస్ ఛాన్సలర్ను కూడా విద్యార్థి సంఘాల ద్వారా కోరడం, అనేక రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేసారు. ప్రధానంగా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఈ అంశంలో ఒక అడుగు ముందంజలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గత 20 ఏళ్ళుగా నేను ఈ తెలంగాణలో విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా విద్యార్థులు ఈ దేశాన్ని, ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం చేయాలి. మీరు ఒక సరి అయిన నైతికత కలిగి, ఒక సైద్ధాంతిక పునాది కలిగిన విద్యార్థి లోకం కనుక ముందుకొస్తే నిజంగా ఒక సైద్ధాంతిక పునాది ఆధారంగా రాజకీయాలు వస్తాయి, ఒక నైతిక విలువలు ఉన్న రాజకీయాలు వస్తాయి, ఒక అవినీతి లేని రాజకీయాలు వస్తాయి. ఒక దుర్మార్గులు, నేరస్తులు, దొంగలు, రౌడీలు, ల్యాండ్ గ్రాబర్స్, దోపిడీదారులు లేని విద్యార్థి రాజకీయాలు లేదా రాజకీయాలు వస్తాయి. సో అట్లాంటి రాజకీయాలు విద్యార్థుల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. తెలంగాణ రాష్ట్రము విద్యార్థి ఉద్యమం ద్వారా మాత్రమే వచ్చింది, ఈ దొంగ రాజకీయ పార్టీల ద్వారా. ఈ తెలంగాణ సాధించిన ఘనత ఇలా విద్యార్థి లోకాన్ని, వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తాను. నేను ఎప్పుడు విద్యార్థుల పక్షాన ఉంటా. విద్యార్థులే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కూడా వాళ్ళదే. ఎందుకంటే చలో అసెంబ్లీ పిలుపు డిసెంబర్ 10వ తారీఖున ఇవ్వకపోతే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చేది కాదు. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రకటన మళ్ళీ వాయిదా పడడానికి ఆందోళనలు కారణమైతే, ఇవాళ తెలంగాణ రావడానికి మళ్ళీ తిరిగి విద్యార్థి ఉద్యమమే కారణం. ఈ దొంగ దీక్ష చేసిన కేసీఆర్ కారణం కాదు, లేదంటే రాజకీయ పార్టీల కారణం కాదు, ఈ రేవంత్ రెడ్డి అసలే కారణం కాదు, ఈ సమైక్యవాదుల సంక్రాంతిలో ఎవరు కూడా కారణమే కాదు. కానీ నిజాయితీగా 1200 మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకున్న విద్యార్థి లోకం సకల జనులను కదిలిచ్చింది తెలంగాణలో. ఆ సకల జనులను కదిలిచ్చి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళంతా కూడా ఎవరంటే 93% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డది. అదే కోదండరామరెడ్డి రాజకీయ జేసీ వల్ల కాదు. కోదండరామరెడ్డి కానీ, లేదంటే కేసీఆర్ కానీ, జానారెడ్డి కానీ, లేదంటే ఇంకో రెడ్డి కానీ, ఇంకో వెలమ కానీ, ఇంకో కమ్మ కానీ, ఇంకెవరు కాడ ఇవాళ వాళ్ళు కేవలం రాజకీయ డ్రామాలాడి అధికారం వైపు వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణను ఒక వెలమారెడ్డి ఉద్యమంగా మార్చేసింది తప్ప, ఇది తెలంగాణలో 93% ఇది బహుజనుల విజయం. ఒక మాటలు చెప్పాలంటే బహుజన విద్యార్థుల విజయం. సో కాబట్టి బహుజన రాజకీయాలను విద్యార్థులకు ఇలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘానికి సంబంధించిన విద్యార్థులారా, ఈ అగ్రవర్ణ విద్యార్థులు ప్రధానంగా ఇవాళ వాళ్ళు ఆధిపత్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఏబీవీపీ లాంటి వాటిలో కావచ్చు, లేదంటే మిగతా విద్యార్థి సంఘాలలో కావచ్చు. మొన్నటిదాకా అగ్రవర్ణ పార్టీలన్నీ అగ్రవర్ణ విద్యార్థి నాయకులనే ఇవాళ వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరిచినాయి. కానీ మెల్లమెల్లగా ఇవాళ వాళ్ళు కూడా బహుజన విద్యార్థుల వైపు ఖచ్చితంగా అనివార్యమైన పరిస్థితుల్లో పూలే అంబేద్కర్ భావజాలము, పెరియార్ భావజాలము భారతదేశంలో విస్తరిస్తున్న కొద్దీ ఇవాళ తప్పకుండా అనివార్యంగా కులం చర్చ, కుల హక్కులు, కుల అస్తిత్వం చర్చ ముందుకు వస్తున్న కొద్దీ కూడా ఇవాళ విద్యార్థులు ఇటువైపు ఆలోచన చేస్తున్నారు. కేవలం వర్గ దృక్పథంతో మాత్రమే మొన్నటిదాకా ఉద్యమాలు నడిచినాయి. అంతేకాకుండా కేవలము సాంప్రదాయ హైందవ దృక్పథంతో మాత్రమే ఇవాళ జాతీయవాదం దృక్పథంతో ఇవాళ హైందవ దృక్పథాన్ని జాతీయవాద దృక్పథంగా మార్చిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అంతేకాకుండా సెక్యులరిజం పేరుతో అగ్రవర్ణ బ్రాహ్మణ ఆధిపత్యానికి సంబంధించిన భావజాలం మాత్రమే సెక్యులర్ పార్టీల పేరు మీద వచ్చినాయి. అట్లాగే లెఫ్ట్ పార్టీల పేరు మీద కూడా ఇలా మొన్నటిదాకా వర్గ దృక్పథంతో అగ్రవర్ణ పార్టీలు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు కూడా బ్రాహ్మణవాద దృక్పథాన్ని భారతదేశంలో వాళ్ళు నింపారు. అసలు ఈ బహుజనవాదం దృక్పథాన్ని తీసుకొచ్చింది బీఎస్పీ. కాబట్టి బ్రాహ్మణవాదానికి మోకరిల్లిన మాయావతి గారి వల్ల ఇలా బహుజనవాదం ఇవాళ బ్రాహ్మణవాదానికి దాసమే ఉత్తర భారతదేశంలో చతికిల పడిపోయింది. ఇవాళ దక్షిణ భారతదేశంలో నిలబడ్డది డిఎంకే రూపంలో పెరియారిజం. ఏ పెరియారిజం ఏ బ్రాహ్మణ వాదానికి
ఒక పెద్ద శత్రువుగా మారిపోయి ఇవాళ బలమైన ఆయుధంగా తయారైంది. ఆ బలమైన ఆయుధాన్ని ఇవాళ చేపట్టాల్సింది విద్యార్థి లోకం. సో ఆ బహుజన విద్యార్థి లోకం ఇవాళ పెరియార్, పూలే, అంబేద్కర్ ఆలోచన విధానంతో కనుక ముందుకు పోగలిగితే ఖచ్చితంగా ఈ దేశంలో అద్భుతమైన తిరిగి బహుజనవాదాన్ని అద్భుతంగా రివైవ్ చేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి కారణమవుతుంది. అప్పుడు విద్యార్థి రాజకీయాలు ఆపునాదిగా పూలే, అంబేద్కర్, పెరియార్ రాజకీయం ఆధారంగా కనుక ముందుకు రాగలిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది బహుజన రాజ్యమే. అందుకు పునాది వేయాల్సింది విద్యార్థి లోకం. ఆ విద్యార్థి లోకం ఇలా రాజకీయాలు అనేది ఆయుధంగా మార్చుకోవాలి. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అన్నాడు అంబేద్కర్. పొలిటికల్ పవర్ విద్యార్థి లోకం ఇవాళ చేపట్టకుండా, విద్యార్థి లోకం ఆ వైపు రాజకీయాలను శాసించకుండా ఇవాళ మిమ్మల్ని కేవలం బానిసలుగా వాడుకొని, అవకాశానికి వాడుకొని మిమ్మల్ని కేవలం ప్రలోభాలకు గురి చేస్తూ ఇవాళ ఈ 7% ఉన్న ఎవరైతే అగ్రవర్ణ దోపిడీ కులాలు ఉన్నాయో, మిమ్మల్ని ఆధిపత్య వర్గాలు ఉన్నాయో, సంపన్న వర్గాలు ఉన్నాయో ఇవాళ మిమ్మల్ని దాసోహం చేస్తున్నాయి. వాళ్ళకి దయచేసి బహుజన విద్యార్థి లోకమా బయటికి రండి. ఈ దుర్మార్గమైన ఈ రాజకీయ పార్టీల ద్రోహం, ఈ దుర్మార్గులైన వాళ్ళ కబంధ హస్తాల నుండి మీరు బయటికి రండి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, పెరియార్ మార్గంలో ఒక నూతన రాజకీయాల వైపు మీరు రండి. ఆ భావజాలం, ఆ సిద్ధాంతం గొప్పది. ఈ భారతదేశాన్ని కాకుండా ఈ తెలంగాణ సమాజాన్ని విముక్తి చేసేది కూడా ఆ భావజాలమే. అందుకే ఈ భావజాల సిద్ధాంతం పునాదిగా ఇవాళ రాజకీయాలు నడవాలని చెప్పేసి నిన్న ఎవరైతే మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కానీ, మరి దత్తాత్రేయ గారు, ప్రజెంట్ గవర్నర్ దత్తాత్రేయ గారు, ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే శ్రీధర్ బాబు గారు, బండి సంజయ్ గారు, ఇలా ఆయన రాసిన పుస్తకం ఉనికి అనే పుస్తకాన్ని ఏదైతే నిన్న రిలీజ్ చేస్తూ మాట్లాడాడో, నిజంగా ఆయన ఒక సైద్ధాంతిక పునాదిగా, అంటే ఒక హైందవ జాతీయ భావం అనే ఒక నేషనలిస్ట్ కాన్సెప్ట్తో ఆయన రాజకీయాల్లో ఉన్నారు. సో దాదాపుగా వేదిక మీద ఉన్న అందరూ చివరికి ఈయన ముఖ్యమంత్రి గారు కూడా ఆర్ఎస్ఎస్ మ్యాన్, ఒకప్పుడు ఏబీపీ నుండి వచ్చినాడే. కాబట్టి ఈ భావజాలము వేదిక మీద ఉన్న భావజాలము ఏదైతే ఉందో, ఈ పుస్తకావిష్కరణ ఏవైతే ఉందో వాళ్ళందరూ కూడా దాదాపుగా అగ్రవర్ణాలే. సో అగ్రవర్ణాలకు లేదంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండాలి, మిగతా బీసీలు ఉన్నప్పుడు కూడా. నేనేమంటున్నానంటే ఇవాళ చాలా స్పష్టంగా మీకు ఒక లా ప్రొఫెసర్గా, అట్లాగే ఒక బహుజన విద్యావేత్తగా మీకు బహుజన విద్యార్థి లోకానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. మనం మన సమాజాన్ని చైతన్యం చేయగలిగితే, ఓటు చైతన్యం కనుక చేయగలిగితే, ఆ ఓటు విలువను చెప్పగలిగితే, ఓటులో ఉన్న పవర్ని చెప్పగలిగితే, శక్తిని చెప్పగలిగితే, కాన్షీరామ్ ఓటు హమారా రాజు తుమారా నహీ చలేగా అని మొత్తం భారతదేశ రాజకీయాలు ఎట్లా మార్చగలిగాడో, ఇవాళ కేవలము మనం రాయితీ ఉద్యమాలకే పరిమితం అయిపోయి, రిజర్వేషన్ ఉద్యమాలకే పరిమితం అయిపోయి, రాజ్యాధికార ఉద్యమానికి దూరం కావడం కారణంగా ఈ దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో మనం అధికారం రాకుండా పోతున్నాం. ఎవరైతే ఈ రాయితీ ఉద్యమాలకి, రిజర్వేషన్ ఉద్యమాలకి, ఈ ఏమంటే బానిస ఉద్యమాలకి మనల్ని ఇవాళ కులాల పేరు మీద మనల్ని చుట్టే తిప్పుతున్నారో, మతం పేరు మీద తిప్పుతున్నారో వాళ్ళందరినీ ఇవాళ మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్న ఈ హైందవ ఆర్ఎస్ఎస్ దమన నీతికి వ్యతిరేకంగా మనం అంబేద్కర్ భావజాలము, లా ఆఫ్ ఎడిషన్ అందరం కలిసి బహుజన సమాజాన్ని నిర్మించి రాజకీయ అధికారాన్ని, హక్కులు, ఆత్మగౌరవం, అధికారాన్ని సాధించే దిశగా అందరికీ మైనార్టీలైన అగ్రవర్ణాలకు మనమే రిజర్వేషన్ ఇచ్చే విధంగా, మైనార్టీలైన అగ్రవర్ణాలకు మనమే అన్ని అవకాశాలు ఇచ్చే విధంగా మనం తయారు కావాలి. ఆ దిశగా నూతన రాజకీయాల వైపు బహుజన విద్యార్థులు వెళ్ళాలి. విద్యార్థి రాజకీయాలు ఆ దిశగా పోవాలి. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఈ విద్యార్థులు తలుచుకుంటే వచ్చేది బహుజన రాజ్యమే. ఆ దిశగా విద్యార్థి లోకం ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై స్టూడెంట్ మూవ్మెంట్.